ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. మనము విశ్వావసు నామ సంవత్సర ఫలితాలను కూడా ఆల్రెడీ తెలియజేశాము. అదేవిధంగా గురు సంచార ఫలితాలు కూడా మనం తెలియజేశాము. అంటే అదేవిధంగా ఇప్పుడు రాహుకేతువుల యొక్క మార్పు కూడా జరుగుతుందన్నమాట. ఈ రాహుకేతువులు మే 14న ఆ క్షమించండి, మే 18న సాయంత్రం 5:10 సమయానికి ఆ రాహుకాలంలో ఈ యొక్క రాహుకేతువులు సంచారణం అవుతుంది అనమాట. అంటే స్థానచలనం అవుతున్నాయి. అంటే ఏంది, రాహు కుంభరాశి మీనరాశి నుండి కుంభరాశికి రావడం జరుగుతుంది. అదేవిధంగా కన్యా రాశి నుండి కేతు సింహరాశికి రాబోతున్నాడు. వీటి యొక్క ఫలితాలు ఎలా ఉంటుంది? చాలా మందికి అపోహలు, చాలా మందికి భయాలు, చాలా మందికి ఏదేదో ఉంటుందన్నమాట విషయాల్లో. ఆ విషయాలు క్లారిఫై చేసుకోవాలని చాలా మందికి కూడా ఆ యొక్క ఆతృత, తెలుసుకోవడం అనేది ఒక రకమైన అలవాటుగా మారి ఉంటుంది. చాలా మంది జ్యోతిషం పైన కూడా చాలా డిపెండ్ అయి ఉన్నారు అనమాట. ఏదైనా ఒక చిన్న సన్నివేశం జరిగినా కూడా గ్రహాల పరిస్థితి వల్ల ఇలా అవుతుందా అనేసి భయపడడం జరుగుతుంటుంది అనమాట. దానికి తగినట్టు పరిష్కారాలు వెతకడం ఇప్పుడు చాలా పరిపాటైంది అనమాట. అదేవిధంగా ఈ రాహుకేతువులు అంటే మనం దాన్ని ఛాయాగ్రహాలు అంటాం అనమాట. దానికి ఒక షేప్ అనేది ఉండదు అనమాట. దానికి ఎటువంటి ఆకారం ఉండదు అనమాట. దాన్ని ఛాయాగ్రహాలు అనమాట. అది ఎప్పుడు ఏం చేస్తుందో అది అర్థం కాదనమాట. అదేవిధంగా మంచి ఫలితాలు వస్తుంది అనుకున్నాము, ఈ రాహుకేతుల మార్పుల వల్ల చెడు ఫలితాలు స్టార్ట్ అవుతుంది అనమాట. అదేవిధంగా చాలా చెడు ఫలితాలు ఉన్న సమయంలో ఈ రాహుకేతుల స్థానచలనం వల్ల మంచి ఫలితాలు కూడా వస్తుందన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే, బాగున్నది చెడగొడుతుంది, చెడిపోయిన వాటిని సరిచేస్తుంది అనమాట. ఈ యొక్క ఛాయాగ్రహాల యొక్క పని అదనమాట. చాలా సింపుల్ గా అర్థం చేసుకోండి. భయపడాల్సిన పని ఏమి ఉండదు అనమాట. ప్రతి ఒక్క దానికి కూడా ఈ భూమి పైన మన యొక్క ఋషిమునులు మనకన్నిటి కూడా కొన్ని పరిహారాలు అన్నీ ఇచ్చాడనమాట. ఒక రాశికి బాగుంది అంటే డెఫినెట్ గా 12 రాశుల్లో కొంతమందికి బాగుంటుంది, కొంతమంది బాగలేకపోవచ్చు అనమాట. ఇదంతా ఉంటుందన్నమాట. ఈ మనిషి పుట్టినప్పుడు ఈ రాహు కేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలి. అంటే ఏంటి, బిడ్డ పుట్టినప్పుడే ఆ బొడ్డు దారంతో పాటు పుడతారనమాట. ఆ దారాన్ని కేతు అంటాం అనమాట. అదేవిధంగా ఆ బొడ్డును కత్తిరించడం రాహు యొక్క పని అంటాం అనమాట. అక్కడి నుండి ఆ యొక్క రాహుకేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. ఆ పుట్టిన జీవి పైన. అంటే ఇది ఆ జీవి కర్మలు ఎలా అనుభవించాలి, అక్కడ రాహుకేతువుల నుండే స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా ఒక విషయం అర్థం చేసుకోవాలి. శనిగ్రహం యొక్క తన యొక్క కర్మ ఫలితాన్ని, అది చెడు మంచిది కూడా ఈ రాహుకేతువులకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తాడు అనమాట. అంటే ఇక్కడ యముడు శిక్ష విధిస్తే దాన్ని ఆచరించే వాళ్ళు వేరే ఉన్నట్టు, అదేవిధంగా ఆ యముడే నేరుగా శిక్షించాడు కదా, వాళ్ళ భటుల చేత చెప్తాడనమాట. అదేవిధంగా ఈ రాహుకేతువులకు అప్పగిస్తాడనమాట. వాళ్ళు దాన్ని శిక్షిస్తారనమాట. ఎప్పుడు శనిగ్రహము కర్మకారకుడు, అంతేగాని మంచి కానీ రెండిటికి కానీ ఈక్వల్గా ఉన్న గ్రహం అదనమాట. అదేవిధంగా ఆ శనిగ్రహం నేరుగా ఫలితాలు లేకపోయినప్పుడు వీళ్ళ చేతిలో శిక్షను అనుభవించడానికి వీళ్ళని వదులుతారనమాట. అప్పుడు మంచి ఫలితాలు అయితే మంచిది వీళ్ళు సమకూరుస్తారు, చెడైతే చెడుని సమకూరుస్తారు. వాళ్ళ యొక్క బాధ్యతను కరెక్ట్గా నిర్వహిస్తారు. రాహు ఉంటేనే బ్రహ్మాండం, చెడైన బ్రహ్మాండం, మంచి అయిన బ్రహ్మాండం అనమాట. కేతు అంటే జ్ఞానకారక గ్రహం అంటాం అనమాట. ఈ గోచారంలో ఈ కేతు యొక్క పని ఏంటంటే, ఆ మోక్షకారక గ్రహము కొన్ని మంచి చేసినప్పుడు అదేవిధంగా ఆ ఫలితాలను కత్తరిస్తూ వస్తుంది అనమాట. అది అంటే ఏవైనా తీసుకోవచ్చు. ఒక మనిషి ప్రాణం పోయిందంటే కూడా రాహు మింగడం, కేతు కట్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్ని ఆ దీంతో సంబంధాల విషయాల్లో వీళ్ళ యొక్క కలయికను చూస్తూ నాడీ జ్యోతిషంలో చాలా బాగా ఉంటుంది అనమాట. అది చెప్పడానికి అది బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అది నీట్గా చెప్పచ్చు. అది ఏదైనా ఉన్నప్పుడు మనిషి పుట్టుక నుంచి చావు వరకు ఎలా జరగబోతుంది, రాహుకేతుల ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనేసి చెప్పచ్చు అనమాట. దీంతో ఈ ప్రతి దేవుడికి కూడా తప్పలేదు, అర్థం చేసుకోండి. ఆ దేవుడికి కూడా తప్పలేదు. ఏంది, సాయి గ్రహణాల నుండి తప్పించుకోలేకపోయినారు దేవుళ్ళు కూడా. అంటే ఆ గ్రహణాల రోజున కూడా మనం ఏం చేస్తామంటే ఆ యొక్క జపాలు తపాలు చేయడం. దానికి మనం ఋషిములు కూడా ఆ గ్రహానికి మీరు ఇంత జపం చేస్తే దానికి 10 రెట్లు ఫలం వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఫలితాన్ని ఆస్వాదించడానికి కూడా పూజలు పునస్కారాలు చేయడం, లేదంటే ఆ టైంలో జపం చేయడం, కొన్ని విశిష్టమైన పూజలు చేయడం, ఇవంతా కూడా కార్యాలు జరుగుతుంటుంది అనమాట. ఇది
ఆ గ్రహణాలు పట్టినప్పుడు కూడా ఈ రాహుకేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ను దాన్ని తగ్గించడానికి ఆ గ్రహాన్ని కొద్దిగా మనం సపోర్ట్ చేయాలన్నమాట. ఎవరైనా వీక్గా ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేస్తాం కదా, ఫైనాన్షియల్ సపోర్ట్, లేదంటే ఆకలితో వచ్చినానికి వాడికి అన్నం పెట్టడం అంతా కూడా చేస్తుంటాం. ఇది ఇట్లనే ఆ టైంలో మనం జపం చేయడం కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా రాహుకేతువులు మనం చాలా ఇంపార్టెంట్ తెలుసుకుంది అంటే ప్రతి ఒక్క దేవుడికి కూడా ఏదో ఒక రూపంలో ఆ కంఠభూషణంగాను, లేదంటే నడుముకు వడ్డాణంలాగాను, లేదంటే తన యొక్క శరీరం పైన ఆ యొక్క దేవుడు ఆ దేవుడి యొక్క ఆ భూషణంగా మారి ఉంటుంది అనమాట. అదేవిధంగా నాగుల దేవతలు, పడగెత్తి నిలబడుకున్నటువంటి దేవుడు అనంత పద్మనాభస్వామి చూస్తాము, విష్ణుమూర్తిని చూస్తాము, ఆ యొక్క ఆదిశేషుని దీనిపైన పడుకోవడం అంతా కూడా చూసామంట. అంటే సర్పానికి చాలా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఈ యొక్క దోషాలు నివృత్తి చేసుకోవడానికి కూడా చాలా పరిహారాలు ఉన్నాయన్నమాట. నార్మల్గా రాహుకేతువులకు ఉగ్రదేవతలు ఆరాధన చేయడం చాలా మంచిది అనమాట. అప్పుడు వీళ్ళ యొక్క ఆ తాకిడి తగ్గుతుంది, కొద్ది ఉపశమనం తగ్గుతుంది అనమాట. అదేవిధంగా మనం ఇప్పుడు ఎలా తెలియజేస్తున్నామంటే ప్రతి రాశికి కూడా మనం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి లగ్నానికి, అంటే ఒక రాశిలో ఒకరు పుడితే లగ్నం వేరుగా ఉంటుంది అనమాట, వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, అదేవిధంగా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి మనం తెలియజేస్తున్నాం అనమాట. ఈ రాహుకేతువుల ఇన్ఫ్లుయెన్స్ను మనం ఎలా అర్థం చేసుకోవాలి, దానికి మనము ఇంట్రొడక్షన్ లాగా దీన్ని చేసామన్నమాట. శని కర్మ ఫలితాలు చెప్పాము. ప్రతి ఒక్కటి కూడా మానవాళికి సర్పాలతో సంబంధం చాలా ఉందన్నమాట. మనిషికి ఈ ఛాయాగ్రహాలు తొందర ఉన్నప్పుడు మనం ఏం చేయాలని కూడా మనం తెలియజేసాము. దానికి ప్రతి ఒక్క రాశికి కూడా మనం తెలియజేసుకుందాం. దీన్ని ప్రతి ఒక్కరు దీన్ని చూసి స్కిప్ చేయకుండా చూడండి, వీడియోస్ మీకు బాగా అర్థమవుతుంది అనమాట. అది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది, దానికి పరిహారాలు ఏంటిని కూడా మనం తెలియజేసేస్తాం అనమాట. ఆ ఫలితాలు చూసుకుని మీ యొక్క ఆ యొక్క దుష్ఫలితాల నుండి బయటపడి ఆ యొక్క మంచి ఫలితాలను మీరు ఎవరికైనా మీ రాశికి బాగుంటుందని ఆస్వాదించి ఇంకంత మంచి ఫలితాలను పొందడానికి మీరు ట్రై చేయొచ్చు. అదేవిధంగా ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనే తపన ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్లకు మేము జ్యోతిష్యం నేర్పడానికి రెడీగా ఉన్నాం. దానికి తగినటువంటి రుసుము ఉంది. నాడీ జ్యోతిష్యం నేర్పుతున్నాము, ప్రశ్నాశాస్త్రాలు నేర్పుతున్నాము, గవల శాస్త్రం నేర్పుతున్నాము, అదేవిధంగా తాంబూల ప్రశ్న కూడా నేర్పుతున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు కటక రాశి వారైతే ఎలా ఉండబోతోంది అని మీకు తెలియజేస్తున్నాము. మీకు స్టార్ట్ అవ్వకముందు మీకు ఒక పరిహారం అయితే ఇస్తున్నాము. ఎక్కువగా రంగనాథ స్వామిని ఆరాధన చేయడం చాలా అనుకూలమైతే ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం అంతా కూడా మంచి పాత దేవస్థానాలకు వెళ్ళడం, అక్కడ ఆ రంగనాథ స్వామిని మీరు దర్శించడం వల్ల మీకైతే అనుకూల పరిస్థితి అయితే ఉంటుంది. ఇది లగ్నం వారికి, అదే సింహ రాశి వారికి కూడా ఇదే అనమాట జరగబోతుంది అనమాట. శ్రీ కాళహస్తీశ్వరుని దర్శనం చేసుకోవడం, జ్ఞాన ప్రసంభాసమేత అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల మీకు అనుకూలమైతే ఉంటుందన్నమాట. మీకు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, మీకు అష్టమంలో రాహు, అదేవిధంగా ద్వితీయంలో కేతు, వ్యయంలో మీకు గురువు, అదేవిధంగా భాగ్యస్థానంలో శనిగ్రహం ఉన్నాడు అనమాట. ఎక్కడ ఏది అంత పరిస్థితి బాగలేకపోయినా కూడా శనిగ్రహం నుంచి అయితే అనుకూలమైతే బ్రహ్మాండంగా ఉందని చెప్పచ్చు. ఎటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. మీకు అనుకూలమైన ఫలితాల కోసం ఈ యొక్క పరిహారాలను మీరు చేయడం వల్ల ఇంకా మంచిదని చెప్తున్నాం అనమాట. మీకు అష్టమ శని నుండి బయటపడ్డా కానీ ఈ యొక్క అష్టమ రాహు నుండి మీరు బయటపడాల్సి వస్తుంది అనమాట. ఎక్కువగా ఈ యొక్క దేవస్థానాలు కానీ ఈశ్వర ఆరాధన చేయడం వల్ల చాలా మంచిది. ఇంకా మనం జనరల్గా ఇంకేం చేయగలగాలి, ద్వితీయంలో కేతు ఉండడం వల్ల మాటల వల్ల ఇబ్బంది, అంటే మనం నోటికి మనము తాళం వేసుకోవాలి, మాట్లాడకూడదు, అవసరం తగ్గట్టే మాట్లాడాలి, తెల్లవారు లేస్తూనే ఇదిగా డిటర్మినేషన్ ఇదిగా ప్రతిజ్ఞ చేసి మీరు చేయాల్సి వస్తుంది. ఎక్కువ మాట్లాడకూడదు అనేది మీరు ప్రతిజ్ఞ చేసుకోవాల్సి వస్తుంది. ఎంత కావాలో అంతే మాట్లాడాలి. పాత విషయాల గురించి మాట్లాడడం ఎక్కువ జరుగుతుంది, అందుకని పాత విషయాల జోలికి వెళ్ళొద్దండి. అదేవిధంగా వాహనాల డ్రైవ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏ దేవస్థానానికి వెళ్ళినా కానీ మినిమం ఒక 4 గంటల సేపు అక్కడ కూర్చుని ఆరాధన చేయడం, మెడిటేట్ చేయడం వల్ల అనుకూలమైతే అవుతుంది. వడ్డీ కట్టలేని పరిస్థితి వస్తుంది. ఎవరైనా కొత్తగా లోన్లు చేస్తే వాళ్ళకి ఈ పరిస్థితి అయితే ఉంటుంది. పాత వారికి ఏమంటే ఆల్రెడీ కడుతున్న వాళ్ళైతే లోన్లు క్లియర్ అయిపోతుందని చెప్పచ్చు. అదేవిధంగా కొత్త లోన్స్ తీసుకునే వాళ్ళకైతే ఇబ్బంది అయితే ఉంది. పెళ్లి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏ పెళ్లి విషయంలోనూ పెద్దరికం వెళ్ళొద్దండి. ఆ పెద్దరికం వెళ్ళడం వల్ల ఇబ్బంది పడతారు. లేదంటే ఆ యొక్క మీరు దూరంగా ఉండి మాట సహాయం వరకు పెట్టండి. ఏది కానీ దగ్గరికి వెళ్ళి చేయకపోవడం చాలా మంచిది మీకు తెలియజేస్తున్నాం అన్నమాట.
ఈ రాహుకేతువుల వల్ల మనకి ఏం జరగబోతోంది? అవమానం జరగబోతోంది, ఇబ్బందులు, తొందరలు, అనవసరమైన ప్రయాసలు, ఇవంతా కూడా చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంటుంది అనమాట. అందువల్ల శని వల్ల మంచిదవుతుంది. వ్యయ గురుం వల్ల ఏంటంటే శుభకార్యాలు ఖర్చు యోగం అయితే ఎక్కువ కనబడుతుంది అనమాట. చాలా గమనంగా ఉండాలి, మాటలు అయితే ఇంకా కేర్ఫుల్గా ఉండాలని చెప్పచ్చు. ఇన్కమ్ బ్లాక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా సడన్ అదృష్టం అన్నమాట. మీకు ఏదైనా కలిసి రావడం, ఏదైనా జాబ్ పట్టినటువంటి తగడం వల్ల మీ పరిస్థితి అయితే అనుకూలమవుతుంది అన్నమాట. అదేవిధంగా లగ్నం అంటే కటక లగ్నం వారికి ఎలా ఉండబోతుంది? పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది, ఇంక్రిమెంట్ ఉంటుంది, ఉద్యోగంలో ఉంటుంది, స్థానచలనం అయ్యే అవకాశం అయితే ఇంకా కనబడుతోంది. లవ్ మ్యారేజెస్లో అనుకూలంగా ఉంది, కానీ అప్పులు వస్తుందన్నమాట. కొద్దిగా అప్పులు చేయాల్సి వస్తుందన్నమాట. రాని ఆస్తులు రావడం జరుగుతుంది, అప్పులు తీర్చడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ డబ్బులు రావాల్సి వస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తుందన్నమాట. ఫారిన్ డబ్బులు కూడా మీకు వచ్చే అనుకూలంగా ఉంటుంది. ఫారిన్ నుండి ఏదైనా డీలింగ్స్ చేయడం వల్ల మీకు ఫారిన్ డబ్బు నుండి ఇన్కమ్ అయితే ఉంటుంది. అదేవిధంగా రెంటల్ ఇన్కమ్ మీకు బాగా ఉంటుంది అనమాట. ఎవరికైనా రెంటల్ ఇన్కమ్ వృద్ధి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఒక ప్రాపర్టీ అమ్మి ఇంకొక ప్రాపర్టీ కొనడం, లేదంటే ఒక ప్రాపర్టీ అమ్మి ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అయితే చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. ఇది ఎవరైనా బిల్ రాయడానికి, పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళు బిల్ రాయడానికి అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకు మంచి పరిస్థితి అయితే ఉంటుంది. పక్క వారి నుండి అనుకూలం ఉంటుంది, ఇరుగు పొరుగు వారి నుంచి అనుకూలంగా ఉంటుంది. శత్రువులు మిత్రువులు అవుతారనమాట. సర్జరీల నుండి రికవర్ అవ్వడం జరుగుతుంది. వయసైన వారికి కూడా ఈ సర్జరీ అయితే ఎవరైనా కూడా రికవర్ అవుతారనమాట. అదేవిధంగా అన్ని సమస్యలు కూడా మీకు తీరే అవకాశం అయితే కనబడుతోంది. అదేవిధంగా మీకు ఇంకా మీకు పేరు వృద్ధి అయ్యే అవకాశం అయితే బాగా కనబడుతుంది. కొద్దిగా ఈ కటక రాశి వారైతే కాస్త కేర్ఫుల్గా ఉండడం అయితే చాలా మంచిది. ఇంకా మీకు ఇది యొక్క రాశుల పైన మాత్రం ఫలం చెప్తున్నాం కాబట్టి మీరు ఇంకా ఎవరైనా కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకాలను తెలుసుకోవాలనుకుంటే సంప్రదించవచ్చు. లేదంటే బాగా తెలిసిన జ్యోతిష్యులను సంప్రదించుకుంటూ సరైన పరిహారాలు చేసుకోవాలని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.